హలో ఎవ్రీవన్, ఐఎమ్ అరుణ పున్నా. నేను మీ బాటనీ లెక్చరర్. ఇంటర్మీడియట్ బాటనీ సెకండ్ ఇయర్ లో వచ్చేటటువంటి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ను నేను మీకు ఈ వీడియో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ పేరు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్. దీన్ని తెలుగులో పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక పద్ధతి సాధనాలు అంటారు. ఈ టాపిక్ పైన ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ ఈ విధంగా అడగబడుతుంది: గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద టూల్స్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. మీరు రాసేటటువంటి ఆన్సర్ కి 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. అందులో డిస్క్రిప్షన్ కి 6 మార్క్స్, 2 మార్క్స్ డయాగ్రామ్స్ కు ఉంటాయి. డిస్క్రిప్షన్ ఏ విధంగా రాయాలో చెప్తాను. ఫస్ట్ ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కి రాసేటటువంటి డిస్క్రిప్షన్ కి మీకు 3 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఫస్ట్ 5 పాయింట్స్ రాయకపోయినా పర్వాలేదు, కానీ 6th నుండి 11th పాయింట్ వరకు మాత్రం అన్ని కంపల్సరీగా రాయాలి. ఎందుకంటే దీనికి 3 మార్క్స్ మాత్రమే అలాట్ చేయబడ్డాయి కాబట్టి ఆ మాత్రం మ్యాటర్ సరిపోతుంది. ఇక ఈ డయాగ్రామ్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఇక క్లోనింగ్ వెక్టర్స్ కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ కి 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. దీనికోసం మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఈ 5 పాయింట్స్ తో పాటు ఇక్కడ మీకు ఫీచర్స్ రిక్వైర్డ్ టు ఫెసిలిటేట్ క్లోనింగ్ ఇంటూ ఏ వెక్టర్ అన్న దాని కింద మొత్తం మీకు 5 పాయింట్స్ ఉంటాయి. అందులో ఎనీ 2 పాయింట్స్ రాయండి. మీకు ఏ 2 పాయింట్స్ చాలా ఈజీగా ఉంటాయంటే 3rd పాయింట్ క్లోనింగ్ సైట్స్ ఈజీగా ఉంటుంది. అదే విధంగా 4th పాయింట్ మాలిక్యులర్ వెయిట్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చినట్టుగా 2 పాయింట్స్ రాస్తూ 5 ఇంట్రడక్షన్ పాయింట్స్ రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది. కాంపిటెంట్ హోస్ట్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఓవరాల్ గా 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. తెలుగు మీడియంలో క్వశ్చన్ ఈ విధంగా అడగబడుతుంది: పునఃసంయోజక డిఎన్ఏ సాంకేతిక విధానంలో వాడి సాధనాలను వివరించండి. దీంట్లో కూడా సేమ్ ఇంగ్లీష్ మీడియంలో లాగానే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి రాయాలి. ఇక్కడ కూడా ఫస్ట్ 5 పాయింట్స్ ఎగ్జామినేషన్ లో రాయాల్సినటువంటి అవసరం లేదు. 6th పాయింట్ నుండి 11th పాయింట్ వరకు రాయండి. ఈ డిస్క్రిప్షన్ కి మీకు 3 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇక డయాగ్రామ్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఇక క్లోనింగ్ వాహకాలకు సంబంధించి 5 డిస్క్రిప్షన్ పాయింట్స్ తో పాటు వాహకంలో క్లోనింగ్ జరపడానికి ఉపయోగపడే లక్షణాలలో మొత్తం 5 ఉంటాయి. అందులో ఎనీ 2 రాయండి. 3rd వన్ అదే విధంగా 4th వన్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. సో ఈ విధంగా 3rd and 4th పాయింట్స్ రాస్తూ ఫస్ట్ ఈ 5 ఇంట్రడక్షన్ పార్ట్స్ కూడా రాస్తే 2 మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఇక డయాగ్రామ్ కి 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. పోటీపడే అతిథేయ గురించి రాస్తే 1 మార్క్ అలాట్ చేయబడుతుంది. ఓవరాల్ గా డిస్క్రిప్షన్ కి 6 మార్క్స్, 2 మార్క్స్ డయాగ్రామ్స్ కి, టోటల్ 8 మార్క్స్ అలాట్ చేయబడతాయి. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ టూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు ముందు వీడియోలో రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో చూడడానికంటే ముందు మీరు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ వీడియోని చూడండి, డీటెయిల్డ్ గా అర్థమవుతుంది. రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లివింగ్ ఆర్గానిజం లో ఉన్నటువంటి డిఎన్ఏని సెపరేట్ చేసి ఇంకొక లివింగ్ ఆర్గానిజం లో ఇన్సర్ట్ చేస్తారు. అదే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ప్రాసెస్. ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇది ఒక యానిమల్ సెల్. ఈ యానిమల్ సెల్ లోపల మనకు న్యూక్లియస్ కనబడుతుంది, అంటే కేంద్రకం. ఈ న్యూక్లియస్ లోపల మనకి చాలా క్రోమోజోమ్స్ ఉంటాయి. అవి చాలా లెంతీగా ఉంటాయి. ఇందులో ఒక్క క్రోమోజోమ్ తీసుకుంటే అది దేంతో తయారవుతుంది? డిఎన్ఏతో తయారవుతుంది. ఈ డిఎన్ఏ లో ఉన్నటువంటి కొంత పార్ట్ నే మనం ఏమంటాము? జీన్ అంటాం. దీన్నే ఏమంటారు తెలుగులో? జన్యువు. ఇప్పుడు ఈ జన్యువు దేనికి రెస్పాన్సిబుల్? ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. మనకు ఇది కావాలి కాబట్టి ఈ లెంతీగా ఉన్నటువంటి డిఎన్ఏ నుండి మనం ఈ జీన్ ని సెపరేట్ చేస్తాం. సెపరేట్ చేయాలి అంటే ఈ డిఎన్ఏని స్పెసిఫిక్ లొకేషన్స్ లో కట్ చేయడానికి కొన్ని ఎంజైమ్స్ కావాలి. ఇప్పుడు ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం, అదే విధంగా ఇక్కడ కట్ చేస్తాం, ఇక్కడ కట్ చేస్తాం. ఈ కట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఎంజైమ్స్ ఏమంటాం మనము? రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అంటాం. అయితే ఇక్కడ మనము ఈ జీన్, దీన్నే డిజైర్డ్ జీన్ అంటారు, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు, వాంఛనీయ జన్యువు అంటారు తెలుగులో, లేదా ఫారెన్ డిఎన్ఏ అని కూడా అంటారు. ఈ డిజైర్డ్ జీన్ ని మనము డైరెక్ట్ గా హోస్ట్ సెల్ లోపలికి ఇన్సర్ట్ చేయకూడదు. ఫస్ట్ దేంట్లో ఇన్సర్ట్ చేయాలి? వెక్టర్ లో ఇన్సర్ట్ చేయాలి. ఈ వెక్టర్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్టీరియా లోపల ఉంటుంది. వెక్టర్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ప్లాస్మిడ్. అది ఎలా ఉంటుంది? స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ, చిన్నగా వలయాకారంలో ఉండేటటువంటి డిఎన్ఏలు ఈ విధంగా రింగ్ లాగా ఉంటాయి. ఈ వెక్టర్ ని కూడా మనం బ్యాక్టీరియా నుండి సెపరేట్ చేస్తాం. వెక్టర్ రింగ్ లాగా ఉంటుంది కదా, దీన్ని ఓపెన్ చేయాలి అంటే దీన్ని కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసి ఓపెన్ చేస్తారు. కట్ చేసేటప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేస్తారు, అదే విధంగా ఇక్కడ కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఈ రింగ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడం వల్ల మనకు డిఎన్ఏ లో ఒక స్ట్రాండ్ చాలా లెంతీగా ఉంటుంది, ఇంకొక స్ట్రాండ్ షార్ట్ గా ఉంటుంది. ఇటువైపు కూడా ఒక స్ట్రాండ్ లెంతీగా ఉంటుంది, ఒక స్ట్రాండ్ షార్ట్ గా ఉంటుంది. వీటినే స్టికీ ఎండ్స్ అంటారు. అదే విధంగా డిజైర్డ్ జీన్ లో కూడా
మనం డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడం వల్ల దీనికి కూడా స్టికీ ఎండ్స్ వస్తాయి. డిజైర్డ్ జీన్ యొక్క స్టికీ ఎండ్స్, వెక్టర్ యొక్క స్టికీ ఎండ్స్ రెండు మ్యాచ్ అవుతాయి. సో ఈ డిజైర్డ్ జీన్ ఇక్కడ ఈజీగా ఫ్యూజ్ అవుతుంది. ఈ వెక్టర్ డిఎన్ఏకి డిజైర్డ్ జీన్ ని ఫ్యూజ్ చేయడానికి మనకు ఒక స్పెషల్ ఎంజైమ్ కావాలి, అదే లైగేస్. ఇలా ఏర్పడ్డ దాన్నే మనము రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు, లేదా దీన్ని కైమరిక్ డిఎన్ఏ అని కూడా అంటారు. దీన్నే షార్ట్ ఫామ్ లో ఆర్డిఎన్ఏ అంటారు. ఆర్డిఎన్ఏ మీన్స్ నథింగ్ బట్ వెక్టర్ ప్లస్ డిజైర్డ్ జీన్. ఈ బ్లూ కలర్ లో ఉన్నటువంటిది వెక్టర్, పింక్ కలర్ లో ఉన్నటువంటిది డిజైర్డ్ జీన్. ఇప్పుడు ఈ ఆర్డిఎన్ఏని మనము హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఫస్ట్ నార్మల్ బ్యాక్టీరియాలో మనకి ఈ ఇన్సులిన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ లేదు ఇక్కడ, కాబట్టి ఇది ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయదు. కానీ ఇక్కడ ఈ బ్యాక్టీరియాలో ఇన్సులిన్ ప్రొడక్షన్ కు రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ ఉంది, కాబట్టి ఈ బ్యాక్టీరియా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. అంటే దీంట్లో లేనటువంటి ఒక కొత్త జీన్ ని దీంట్లో మనం ఇన్సర్ట్ చేసాం, కాబట్టి ఇప్పుడు ఈ సెల్ ఏమంటాము? ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అంటారు. దీన్నే తెలుగులో జన్యు పరివర్తిత కణము అంటారు. ఈ సెల్స్ నే ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టీల్ ఫర్మెంటర్స్ లో పెంచుతారు. పెద్ద పెద్ద వెజల్స్, పాత్రలు ఉంటాయి, వాటిల్లో పెంచి ఇన్సులిన్ మెడిసిన్ ని, ఇంజెక్షన్స్ ని తయారు చేయడం జరుగుతుంది. ఒక్క బ్యాక్టీరియా సెల్ లో మనము ఆర్డిఎన్ఏని ఇన్సర్ట్ చేస్తే ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి కొన్ని క్రోర్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ని రిప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు అన్ని బ్యాక్టీరియాస్ లో మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ కు రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఓవరాల్ గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ చేయాలి అంటే మనకి ఏమేం టూల్స్ కావాలి, ఏమేం సాధనాలు కావాలి అంటే డిజైర్డ్ జీన్ ని, వెక్టర్ ని స్పెసిఫిక్ లొకేషన్స్ లో కట్ చేయాలి అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కావాలి. అదే విధంగా డిజైర్డ్ జీన్ ని మనము డైరెక్ట్ గా హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేయకూడదు, కాబట్టి మనకి ఖచ్చితంగా వెక్టర్ కావాలి. వెక్టర్ లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆర్డిఎన్ఏ ఫామ్ అయిన తర్వాతనే మనము హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేయాలి, కాబట్టి వెక్టర్ కూడా అవసరం. ఇంకొకటి డిజైర్డ్ జీన్ వెక్టర్ ని కలపడానికి అంటే ఫ్యూజ్ చేయడానికి, అతికించడానికి లైగేజ్ ఎంజైమ్ కూడా కావాలి. అదే విధంగా ఆర్డిఎన్ఏని ఇన్సర్ట్ చేయాలంటే ఒక సెపరేట్ హోస్ట్ సెల్ కూడా అవసరం, కాబట్టి హోస్ట్ కూడా అవసరం. ఇప్పుడు ఒక్కొక్క టూల్ గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, డిజైర్డ్ జీన్ ని మనము ఖచ్చితంగా వెక్టర్ లో ఇన్సర్ట్ చేసే మనము హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేయాలి. డైరెక్ట్ గా డిజైర్డ్ జీన్ ని హోస్ట్ సెల్ లో పంపించకూడదు. ఎందుకు అనేది మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ లో అర్థమవుతుంది. ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం 1963లో ఎషెరిషియా కొలై అనే బ్యాక్టీరియా నుండి 2 ఎంజైమ్స్ ని సెపరేట్ చేశారు. ఆ ఎంజైమ్స్ ఏంటి, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తున్నటువంటిది ఒక బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తున్నటువంటిది బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ మీన్స్ నథింగ్ బట్ వైరస్. ఏ వైరస్ అయితే బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుందో దాన్ని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. జనరల్ గా ఒక బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తే ఏమవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో ఇక్కడ మీకు బ్యాక్టీరియా కనిపిస్తుంది, ఇది బ్యాక్టీరియోఫేజ్. బ్యాక్టీరియోఫేజ్ లో మీకు ఒక హెడ్ కనిపిస్తుంది. ఇక్కడ హెడ్ కింద ఇది టైల్ అంటాము. టైల్ కి ఇలా టైల్ ఫైబర్స్ ఉంటాయి. హెడ్ లోపల మనకి ఈ విధంగా స్పైరల్ గా ముడతలు పడ్డటువంటిది ఏంటి అంటే ఇది డిఎన్ఏ. సో ఇక్కడ మొత్తం మీకు 5 స్టెప్స్ ఉన్నాయి: అటాచ్మెంట్, పెనిట్రేషన్, బయోసింథసిస్, అసెంబ్లీ, రిలీజ్. ఫస్ట్ స్టెప్ చూద్దాం. బ్యాక్టీరియా మీద బ్యాక్టీరియోఫేజ్ వచ్చి కూర్చుంటుంది, దీన్ని అటాచ్మెంట్ అంటారు. ఇప్పుడు బ్యాక్టీరియా లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా డిఎన్ఏ అనేటటువంటిది క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ పెనిట్రేషన్ లో ఏమవుతుందంటే బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా మీద అటాక్ చేసిన తర్వాత ఈ హెడ్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏని బ్యాక్టీరియా లోపలికి పంపిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ బ్యాక్టీరియా లోపలికి వచ్చిందో ఇమీడియట్ గా బ్యాక్టీరియా డిఎన్ఏ అంతకుముందు ఇక్కడ బాగుంది కదా, ఇది మొత్తం చిన్న చిన్న పీసెస్ గా కట్ అవుతుంది, అంటే డైజెస్ట్ అవుతుంది ఇక్కడ. ఇక థర్డ్ స్టెప్ బయోసింథసిస్. దీంట్లో ఏం చేస్తుంది, లోపలికి వచ్చినటువంటి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ బ్యాక్టీరియాకు ఆర్డర్ చేస్తుంది. ఏమని? తనలాగా ఉండేటటువంటి హెడ్స్ ని, టైల్స్ ని, టైల్ ఫైబర్స్ ని, తర్వాత బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏలని ప్రిపేర్ చేయండి అని ఆర్డర్ చేస్తుంది. ఇక అసెంబ్లీలో ఏమవుతుంది అంటే ఈ సెపరేట్ గా ఉన్నటువంటి ఈ హెడ్స్, టైల్స్, టైల్ ఫైబర్స్, వీటిని తెలుగులో తల, తోక, తోకపోచలు, తర్వాత బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏలు, ఇవన్నీ కూడా అసెంబుల్ అవుతాయి, అంటే ఒకదానికొకటి అటాచ్ అవుతాయి. సో ఫైనల్ గా కంప్లీట్ గా బ్యాక్టీరియోఫేజ్లు బ్యాక్టీరియా లోపల రెడీ అవుతాయి. వీటి యొక్క మెచ్యూరిటీ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక బ్యాక్టీరియా సెల్ అనేది రప్చర్ అవుతుంది, చివరికి బ్యాక్టీరియోఫేజ్లు బయటకు రిలీజ్ అవుతాయి. అంటే ఒక బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా మీద అటాక్ చేసి ఫైనల్ గా ఏం చేస్తుంది, బ్యాక్టీరియాని చంపేస్తుంది. ఆ బ్యాక్టీరియా సెల్ లోపల తన లాంటి బ్యాక్టీరియోఫేజ్లని
రిప్రొడ్యూస్ చేస్తుంది. ఇది జనరల్ గా జరిగేటటువంటిది. కానీ సైంటిస్టులు ఏం అబ్జర్వ్ చేశారు అంటే ఎషెరిషియా కొలై బ్యాక్టీరియా మీద బ్యాక్టీరియోఫేజ్ అనేటటువంటిది అటాక్ చేసినప్పటికీ కూడా బ్యాక్టీరియా చనిపోవట్లేదు. దానికి రీజన్ ఏంటి అనేది వాళ్ళు సెర్చ్ చేశారు. సెర్చ్ చేసి ఎషెరిషియా కొలైలో 2 టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ని సెపరేట్ చేశారు. అందులో ఒక ఎంజైమ్ ఏం చేసింది అంటే ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియాస్ మీద బ్యాక్టీరియోఫేజ్ అటాక్ చేసిందో ఇమిడియట్ గా ఫస్ట్ ఎంజైమ్ ఏం చేసింది అంటే ఈ బ్యాక్టీరియా డిఎన్ఏకి మిథైల్ గ్రూప్స్ ని యాడ్ చేసింది. ఈ బ్లూ కలర్ ది బ్యాక్టీరియా డిఎన్ఏ, ఈ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తున్నటువంటిది మిథైల్ గ్రూప్స్. సో ఈ విధంగా బ్యాక్టీరియా డిఎన్ఏకి మిథైల్ గ్రూప్స్ ని అటాచ్ చేస్తుంది. ఏది ఫస్ట్ ఎంజైమ్. ఇక సెకండ్ ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా మీద అటాక్ చేసిన తర్వాత దాని హెడ్ లో ఉన్నటువంటి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏ లోపలికి వస్తుంది కదా బ్యాక్టీరియా లోపలికి. అప్పుడు ఆ లోపలికి వచ్చినటువంటి బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తుంది. ఏదైతే సెకండ్ వన్ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిందో బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏని దాన్నే ఏమంటారు అంటే సైంటిస్టులు రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అంటారు. ఫస్ట్ ఎంజైమ్ ఏం చేసింది బ్యాక్టీరియా డిఎన్ఏకి మిథైల్ గ్రూప్స్ ని యాడ్ చేసింది. సో మిథైల్ గ్రూప్స్ యాడ్ చేయడం వల్ల ఈ బ్యాక్టీరియోఫేజ్ బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తూ ఈ హెడ్ లోపల ఉన్నటువంటి డిఎన్ఏని లోపలికి పంపించింది కదా. ఆ డిఎన్ఏ ఈ బ్యాక్టీరియల్ డిఎన్ఏని గుర్తుపట్టదు. మిథైల్ గ్రూప్స్ ఉండడం వల్ల ఇది ఏంటో అనుకుంటుంది. ఈ లోపల సెకండ్ ఎంజైమ్ వచ్చేసి ఈ బ్యాక్టీరియోఫేజ్ డిఎన్ఏని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తుంది. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇందాక చెప్పినట్టుగా ఈ అటాచ్మెంట్ ఈ పెనెట్రేషన్ తర్వాత బయోసింథసిస్ అనేది జరగదు. ఎప్పుడైతే బయోసింథసిస్ జరగదో ఇంకా అసెంబ్లీ రిలీజ్ అనేది ఉండవు. ఈ విధంగా ఈ 2 ఎంజైమ్స్ అనేటటువంటివి బ్యాక్టీరియాను బ్యాక్టీరియోఫేజ్ నుండి ప్రొటెక్ట్ చేస్తాయి. సెకండ్ ఎంజైమ్ ని సైంటిస్టులు ఏమన్నారు, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ అని చెప్పారు. ఈ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్ అనేటటువంటివి ఏ క్లాస్ కి చెందినవి అంటే న్యూక్లియేజెస్. ఎంజైమ్స్ లో ఎన్నో క్లాసెస్ ఉంటాయి, అందులో న్యూక్లియేజెస్ అనేటటువంటిది ఒక పెద్ద క్లాస్, దాని కిందికి చెందుతాయి అన్నమాట ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎగ్జోన్యూక్లియేజ్ ఎంజైమ్స్, రెండవది ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్స్. వీటి గురించి చెప్పేటప్పుడు డిఎన్ఏ యొక్క జనరల్ స్ట్రక్చర్ ఏంటో నేను మీకు చెప్తాను. డిఎన్ఏ లో మీకు 2 స్ట్రాండ్స్ ఉంటాయి. ఈ 2 స్ట్రాండ్స్ కూడా కాయిల్ అయిపోయి ఉంటాయి, అంటే మెలికలు తిరిగి ఉంటాయి స్పైరల్ గా. ఇప్పుడు మీకు ఒక స్ట్రాండ్ లో ఉండేటటువంటి కాంపౌండ్స్ ఏంటి అనేవి చెప్తాను. ఇక్కడ పైన కనిపించేదంతా ఒక స్ట్రాండ్, కింద కనిపించేదంతా ఇంకొక స్ట్రాండ్. ఈ 2 స్ట్రాండ్స్ మధ్యన ఉండేటటువంటి ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్స్. ఎప్పుడు మీకు చెప్తాను, డిఎన్ఏలో అడెనిన్ ఎప్పుడు కూడా థైమిన్ తో బైండ్ అయి ఉంటుంది, గ్వానిన్ ఎప్పుడు కూడా సైటోసిన్ తో బైండ్ అయి ఉంటుంది అని చెప్పాను. డిఎన్ఏలో ఇటువైపు ఏ ఉంటే కంపల్సరీ ఇటువైపు టీ ఉండాలి. ఒకవేళ ఇటువైపు ఏ ఉంటే ఇటువైపు టీ ఉంటుంది. ఇక్కడ సి ఉంటే జి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ జి ఉంటే ఇక్కడ సి ఉండాలి. అది రూల్. వీటిని ఏమంటారు, నైట్రోజన్ బేసెస్ అంటారు. ఇప్పుడు ఈ నైట్రోజన్ బేసెస్ దేనికి అటాచ్ అయి ఉంటాయి, షుగర్ మాలిక్యూల్, ఇది చక్కెర, షుగర్ మాలిక్యూల్ కి అటాచ్ అయి ఉంటాయి. అదే విధంగా షుగర్ మాలిక్యూల్ కు ఇంకొకటి ఏం అటాచ్ అయి ఉంటుంది, ఫాస్ఫేట్ అటాచ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఇక్కడ సైటోసిన్ అంటే ఇది ఒక నైట్రోజన్ బేస్, ఇది షుగర్ మాలిక్యూల్, ఇది ఫాస్ఫేట్. ఈ మూడింటిని కలిపినటువంటి ఈ కాంపౌండ్ ని ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ లో చూపించాను కదా, ఇక్కడ సర్క్యులర్ గా, దీన్ని ఏమంటారు అంటే న్యూక్లియోటైడ్ అంటారు. ఇలాంటి న్యూక్లియోటైడ్స్ అనేవి చాలా ఉంటాయి. ఇది ఇంకొక న్యూక్లియోటైడ్, ఇది ఇంకొక న్యూక్లియోటైడ్. అదే విధంగా ఇటు సైడ్ కూడా ఒక నైట్రోజన్ బేస్, ఒక ఫాస్ఫేట్, ఒక షుగర్, ఇది కూడా ఒక న్యూక్లియోటైడ్. ఇలాంటి న్యూక్లియోటైడ్స్ అన్ని కూడా వరుసగా ఉంటాయి. అందుకే డిఎన్ఏని ఏమంటారు అంటే పాలీన్యూక్లియోటైడ్ చైన్ అంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, డిఎన్ఏలో 2 స్ట్రాండ్స్ ఉంటాయి కదా, ఒక స్ట్రాండ్ చివరని 3 ఎండ్ అని, ఇంకొక చివరను 5' ఎండ్ అంటారు. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కనిపిస్తుంది 3' ఎండ్, ఇది 5' ఎండ్. అట్లాగే ఈ స్ట్రాండ్ 5' ఎండ్ అవుతే ఈ స్ట్రాండ్ ఈ చివరన 3' ఎండ్ అవుతుంది. ఇక్కడ 5' ఎండ్ ఉంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ 3' ఎండ్ ఉంటుంది. అదే విధంగా 3' ఎండ్ ఉంటే ఇటువైపు 5' ఎండ్. అంటే ఒక పోచని 3, 5' ఎండ్స్ అంటాము. దీన్ని మనము 3 to 5 అని ఇలా రాస్తాము. అదే విధంగా దీన్ని 5 to 3 అని ఇలా రాస్తాం. అసలు ఏంటి ఈ 5 and 3? ఇక్కడ ఈ షుగర్ మాలిక్యూల్ లో ఇది ఫస్ట్ కార్బన్, ఇక్కడ ఆక్సిజన్ ఉంది కదా, ఆక్సిజన్ నుండి ఇక్కడ నుండి కౌంట్ చేయాలి. ఇది ఫస్ట్ కార్బన్, సెకండ్ కార్బన్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్, ఫిఫ్త్ కార్బన్. అంటే 5th కార్బన్ ఇక్కడ అన్నింటికన్నా లాస్ట్ ఉంది, అందుకే 5' ఎండ్ అంటారు. అదే విధంగా ఇక్కడ 1, 2, 3 అంటే థర్డ్ కార్బన్ ఇక్కడ లాస్ట్ ఉంది, అందుకే 3' ఎండ్ అంటారు. అయితే ఇక్కడ షుగర్ మాలిక్యూల్స్ అన్ని కూడా ఇటువైపు ఫేస్ చేస్తున్నాయి.
అదే కింది స్ట్రాండ్ లో ఆక్సిజన్ గ్రూప్ అనేటటువంటిది ఇటువైపు ఉంది, అంటే షుగర్ మాలిక్యూల్ ఇటువైపు ఫేస్ చేస్తున్నాయి. అంటే దీంట్లో 1 2 3 థర్డ్ కార్బన్ లాస్ట్, ఇక్కడ ఇటువైపు 1 2 3 4 5 ఫిఫ్త్ కార్బన్ లాస్ట్, ఫిఫ్త్ కార్బన్ కి ఫాస్ఫేట్ అటాచ్ అయింది, ఇది లాస్ట్. ఇక ఎక్సోన్యూక్లియేజెస్ ఏం చేస్తాయంటే రిమూవ్ న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ. ఇక్కడ ఎక్సోన్యూక్లియేజెస్ చూడండి, ఇది ఒక డిఎన్ఏ, డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఒకటి లైట్ కలర్ లో ఉంది, ఒకటి డార్క్ కలర్ లో ఉంది స్ట్రాండ్. ఈ స్ట్రాండ్ లో మనకి చివరి భాగాలు మాత్రమే కట్ అయినాయి. అట్లా చివరి పోర్షన్స్ మాత్రమే కట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఆ ఎంజైమ్స్ ఏమంటారు అంటే ఎక్సోన్యూక్లియేజెస్ అంటారు. అలా కాకుండా డిఎన్ఏలో ఎక్కడంటే అక్కడ మధ్యలో కూడా కట్ చేస్తే అటువంటి ఎంజైమ్స్ ని ఎండోన్యూక్లియేజెస్ అంటారు. అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి 2 టైప్స్. డిఎన్ఏ ఎండ్స్ అంటే చివరి భాగాలను కట్ చేస్తే ఎక్సోన్యూక్లియేజెస్ అంటారు. మధ్యలో ఎక్కడంటే అక్కడ కట్ చేస్తే స్పెసిఫిక్ లొకేషన్స్ దగ్గర దాన్ని ఎండోన్యూక్లియేజెస్ అంటారు. ఫస్ట్ ఇన్వెంట్ చేసినటువంటి రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ పేరు ఏంటి అంటే హిండ్2. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డిఎన్ఏ 2 స్ట్రాండ్స్ ఉన్నాయి, 1 and 2, ఒకటి 3' ఎండ్ 5' ఎండ్, ఇటువైపు నుండి ఇది 3' ఎండ్, ఇటువైపు నుండి 5' ఎండ్. దీంట్లో మీకు నైట్రోజన్ బేసెస్ పెయిర్స్ గా ఉంటాయని చెప్పాను కదా, ఏ ఉంటే టీ ఉంటే ఏ, జి ఉంటే సి ఉంటే జి. ఒక్కొక్క దాన్ని ఏమంటామంటే నైట్రోజన్ బేస్ పెయిర్ అంటాం. ఇక్కడ మీకు ఈ డిఎన్ఏలో ఎన్ని బేస్ పెయిర్స్ ఉన్నాయి? 6 నైట్రోజన్ బేస్ పెయిర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము డిఎన్ఏకి హిండ్2 అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యాడ్ చేస్తే ఈ హిండ్2 ఏం చేస్తుంది? ఈ డిఎన్ఏలో ఉండేటటువంటి జీటీసీ జిఏసి గుర్తుపెట్టుకోండి, ఈ సీక్వెన్స్ ఎక్కడుందో డిఎన్ఏలో గుర్తుపడుతుంది. కాబట్టి హిండ్2 కు ఉన్నటువంటి రికగ్నిషన్ సీక్వెన్స్ ఏంటి అంటే జీటీసీ జిఏసి. ఎక్కడ ఆ సీక్వెన్స్ ను గుర్తుపడుతుందో దాన్నే రికగ్నిషన్ సీక్వెన్స్ ఆఫ్ హిండ్2 రిస్ట్రిక్షన్ ఎంజైమ్ అంటారు. ఇక్కడ చూడండి, పై స్ట్రాండ్ లో మనము లెఫ్ట్ నుండి రైట్ చదివినప్పుడు జీటీసీ జిఏసి అన్నాము. అదే విధంగా కింది స్ట్రాండ్ లో రైట్ నుండి లెఫ్ట్ కు చదివితే కూడా మనకి జీటీసీ జిఏసి అనేది కనిపిస్తుంది. సో లెఫ్ట్ నుండి రైట్ చదివినా, రైట్ నుండి లెఫ్ట్ చదివినా ఒకటే సీక్వెన్స్ జీటీసీ జిఏసి. ఇలా ఉంటే దాన్ని ఏమంటారు అంటే పాలిండ్రోమిక్ సీక్వెన్స్ అంటారు. ఈ విధంగా ప్రతి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఉంటుంది. ఈ పాలిండ్రోమిక్ సీక్వెన్స్ చూసి అది గుర్తుపడుతుంది. కాబట్టి దీన్ని మనము హిండ్2 రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి సంబంధించినటువంటి రికగ్నిషన్ సీక్వెన్స్ అంటారు. ఇది గుర్తుపట్టిన తర్వాత ఎగ్జాక్ట్ గా సికి జికి మధ్యన కట్ చేస్తుంది. పై స్ట్రాండ్ లో, కింది స్ట్రాండ్ లో కూడా సికి జికి మధ్యన కట్ చేస్తుంది. అంటే పై స్ట్రాండ్ లో ఎగ్జాక్ట్ గా ఎక్కడ కట్ చేస్తుందో కింది స్ట్రాండ్ లో కూడా ఎగ్జాక్ట్ గా అక్కడే కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత మనకి ఏమవుతాయి? ఈ 2 స్ట్రాండ్స్ సెపరేట్ అవుతాయి. అంటే సిజీ దగ్గర ఈ 2 స్ట్రాండ్స్ సెపరేట్ అవ్వడం జరిగింది. సెపరేట్ అయిన తర్వాత మనకి వ్యూ ఇలా కనబడుతుంది. అప్పుడు ఈ చివర్లను ఏమంటారు అంటే బ్లంట్ ఎండ్స్ అంటారు. ఇప్పటి వరకు మోర్ దాన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని నియర్లీ 230 స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ నుండి, అంటే 230 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ నుండి సెపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు ఇప్పుడు బ్లంట్ ఎండ్స్ గురించి చెప్పాను. అంటే పై స్ట్రాండ్ ని కింది స్ట్రాండ్ ని ఎగ్జాక్ట్ గా కట్ చేస్తే బ్లంట్ ఎండ్స్ ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఇక్కడ చూడండి, ఈ పై స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేసి కింది స్ట్రాండ్ ని ఇక్కడ కట్ చేసామనుకోండి, అంటే మనం డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది? ఈ స్ట్రాండ్ ఇక్కడ వరకే ఉంది, కానీ ఈ స్ట్రాండ్ ఇక్కడ లెంతీగా ఉంటది. అదే విధంగా ఇటువైపు ఉన్నటువంటి డిఎన్ఏలో ఈ స్ట్రాండ్ ఇక్కడ లెంతీగా ఉంటది, ఈ స్ట్రాండ్ షార్ట్ గా ఉంటది. కాబట్టి మనకు కట్ చేసిన తర్వాత వ్యూ ఇలా కనబడుతుంది. ఈ స్ట్రాండ్ షార్ట్ గా ఉంది, ఈ స్ట్రాండ్ లెంతీగా ఉంది, ఈ స్ట్రాండ్ షార్ట్ గా ఉంది, ఈ స్ట్రాండ్ లెంతీగా ఉంది. ఇట్లా ఎక్స్ట్రా లెంతీగా ఉన్నటువంటి స్ట్రాండ్స్ కనుక ఉంటే వీటిని ఏమంటారు అంటే స్టికీ ఎండ్స్ అంటారు. ఈ విధంగా డిఎన్ఏని డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయడాన్ని ఏమంటారు అంటే స్టాగర్డ్ కట్ అంటారు. ఈ స్టాగర్డ్ కట్ కు సంబంధించినటువంటి ఇంకొక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏంటో చూద్దాం. ఆ ఎంజైమ్ పేరు ఏంటి అంటే ICOR1. ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని ఏ బ్యాక్టీరియా నుండి సెపరేట్ చేశారు అంటే ఎషెరిషియా కొలై అనే బ్యాక్టీరియా నుండి సెపరేట్ చేశారు. ఈ అంటే ఎషెరిషియా, CO అంటే కొలై. ఇక R ఏంటి అంటే ఎషెరిషియా కొలై బ్యాక్టీరియాలో ఎన్నో టైప్స్ ఉంటాయి, వాటిని స్ట్రెయిన్స్ అంటారు. R అనేటటువంటి స్ట్రెయిన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక ఈ 1 అనేది ఏంటి అంటే ఇది రోమన్ నెంబర్ 1 అని అర్థం. ఎషెరిషియా కొలై లో R అనేటటువంటి స్ట్రెయిన్ నుండి ఎన్నో రకాలైనటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని సెపరేట్ చేశారు. అందులో ఇది ఫస్ట్ 1 కాబట్టి ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని ICOR1 అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఎంజైమ్ ఏ విధంగా స్టాగర్డ్ కట్స్ చేస్తుందో చూద్దాం. ఇక్కడ మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, డిజైర్డ్ జీన్ ని మనం ఒక యానిమల్ సెల్ ని సెపరేట్ చేయాలి అంటే యానిమల్ సెల్ లో ఉన్నటువంటి డిఎన్ఏలో మనం ఇన్సులిన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ సెపరేషన్ కోసం డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తాము అని చెప్పాను. అదే విధంగా
వెక్టర్ ని కూడా అంటే ప్లాస్మిడ్ ని కూడా మనము డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తామని చెప్పాను. దానివల్ల మనకు స్టిక్కీ ఎండ్స్ ఏర్పడతాయి అని చెప్పాను. ఇప్పుడు IcoRI అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూస్ చేసి ఎగ్జాక్ట్ గా ఇంత పోర్షన్ లో మనము ఎలా కట్ చేస్తామో అదే విధంగా ఇంత పోర్షన్ లో ఏ విధంగా కట్ చేస్తామో చూద్దాం. అంటే వెక్టర్ లో ఒక చిన్న పార్ట్ ని తీసుకొని చూపిస్తాను, అదే విధంగా డిజైర్డ్ జీన్ లో కూడా ఈ చిన్న పార్ట్ ని తీసుకొని చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డిజైర్డ్ జీన్ ని వెక్టర్ ని కట్ చేయడానికి ఒకే రకమైనటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూస్ చేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు HindII రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి రికగ్నిషన్ సీక్వెన్స్ ఏంటి అంటే GTC GAC అని చెప్పాను. అదే విధంగా ఇక్కడ IcoR1 కి రికగ్నిషన్ సీక్వెన్స్ ఏంటి అంటే GAA TTC. ఇక్కడ లెఫ్ట్ టు రైట్ చదివినా GAA TTC, రైట్ టు లెఫ్ట్ చదివినా కూడా GAA TTC. ఇది వెక్టర్ కు సంబంధించినటువంటి DNA. ఇక ఇది ఫారెన్ DNA అంటే దీన్నే మనం డిజైర్డ్ జీన్ అంటాము, వాంఛనీయ జన్యువు అంటాము, జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని కూడా అంటాం. సో ఇక్కడ కూడా మనకి రికగ్నిషన్ సీక్వెన్స్ ఏంటి అంటే GAA TTC, ఇది కూడా GAA TTC. నేను ఇందాక మీకు చెప్పాను స్టాగర్డ్ కట్ అంటే DNA ని డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేస్తుంది అని చెప్పాను. దానివల్ల మనకి స్టిక్కీ ఎండ్స్ ఏర్పడతాయి. ఈ IcoR1 అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎగ్జాక్ట్ గా G కి A కి మధ్యన కట్ చేస్తుంది. ఇక్కడ కూడా G కి A కి మధ్యన కట్ చేస్తుంది. ఫారెన్ DNA లో కూడా G కి A కి మధ్యన కట్ చేస్తుంది. ఇక్కడ కూడా యాక్చువల్ గా యారో మార్క్ ఇక్కడ ఇచ్చారు, ఇది రాంగ్. G కి A కి మధ్యన ఇక్కడ కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి ఈ ఒక్కొక్క డయాగ్రామ్ లో క్లియర్ గా చూడండి. G కి A కి మధ్యన కట్ చేసింది కాబట్టి ఈ AATTC అనేటటువంటిది ఈ నెక్స్ట్ డయాగ్రామ్ లో లేదు, ఇది తీసేస్తాం. అదే విధంగా కింది స్ట్రాండ్ లో ఈ G కి A కి మధ్యన కట్ చేసాం కాబట్టి ఈ G అనేటటువంటిది రిమూవ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ నెక్స్ట్ డయాగ్రామ్ లో G ఉండదు. నెక్స్ట్ కమ్ టు ద ఫారెన్ DNA. ఈ G కి A కి మధ్యన కట్ చేసాం కాబట్టి ఈ G ఇక్కడ ఉండదు. సో ఇక్కడ G లేకుండా మనం డ్రా చేయాలి. ఇక్కడ కూడా G కి A కి మధ్యన కట్ చేసాం కాబట్టి ఈ AATTC అనేటటువంటి పోర్షన్ లేకుండా ఇక్కడ డ్రా చేయాలి. సో ఇక్కడ ఆ పార్ట్ ఉండదు. సో ఇక్కడ ఎక్స్ట్రాగా లెంతీగా ఉన్నటువంటి ఈ పార్ట్స్ ని మనం ఏమంటాము స్టిక్కీ ఎండ్స్ అంటాం. సో ఈ స్టిక్కీ ఎండ్ ఎగ్జాక్ట్ గా రెండు మ్యాచ్ అవుతాయి. మనం చెప్పింది అదే కదా, ఎగ్జాక్ట్ గా ఈ స్టిక్కీ ఎండ్ అనేటటువంటిది ఈ స్టిక్కీ ఎండ్ తో మ్యాచ్ అవుతుంది, ఈ స్టిక్కీ ఎండ్ అనేటటువంటిది ఈ స్టిక్కీ ఎండ్ తో మ్యాచ్ అవుతుంది. సో ఫైనల్ గా డిజైర్డ్ జీన్ ని మనము వెక్టర్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి మీకు చెప్పాను ఆల్రెడీ A ఎప్పుడు కూడా T తో బైండ్ అయి ఉంటుంది, G ఎప్పుడు కూడా C తో బైండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ AATT అంటే ఎగ్జాక్ట్ గా ఈ A వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది, ఈ TT వచ్చి ఇక్కడ అటాచ్ అవుతుంది. అంటే ఫైనల్ గా మనకి ఈ రెండు స్టిక్కీ ఎండ్స్ అనేటటువంటివి లైగేజ్ ఎంజైమ్ యాక్టివిటీ వల్ల ఈ వెక్టర్ DNA ఈ డిజైర్డ్ DNA రెండు కూడా అతుక్కుంటాయి. ఈ విధంగా ATGC అనేటటువంటి కాంబినేషన్ కాంప్లిమెంటరీ ఉండడం కోసమే మనము డిఫరెంట్ ప్లేసెస్ లో కట్ చేయాలి. అదే విధంగా ఒకే రిస్ట్రిక్షన్ ఎంజైమ్ తో కట్ చేయాలి వెక్టర్ ని, డిజైర్డ్ జీన్ ని. అప్పుడు మాత్రమే ఇవి ఈజీగా ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. స్టిక్కీ ఎండ్స్ యూజ్ అనేది మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెక్టర్ అంటే ఏంటి? మనము ఈ డిజైర్డ్ జీన్ ని దేంట్లో అయితే ఇన్సర్ట్ చేస్తున్నామో దాన్నే మనము వెక్టర్ అంటాం. ఇక్కడ వెక్టర్ కి ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం? ప్లాస్మిడ్ తీసుకున్నాం. ప్లాస్మిడ్ ఎక్కడుంది? బ్యాక్టీరియాలో ఉంది అని చెప్పాను. అంటే వెక్టర్ అంటే ఏంటి? సింపుల్ గా డిజైర్డ్ జీన్ ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగించినటువంటి క్యారియర్ గా చెప్పుకుంటాం. అయితే ఈ వెక్టర్ నే ఎందుకు యూజ్ చేయాలి? ఎందుకంటే వెక్టర్ కి మల్టిప్లై చేసేటటువంటి కెపాసిటీ ఉంటది. దేన్ని మల్టిప్లై చేస్తుంది? ఫారెన్ డిఎన్ఏని, అంటే డిజైర్డ్ జీన్ ని మల్టిప్లై చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూడండి, ఇది ప్లాస్మిడ్ రింగ్ లాగా ఉండేటటువంటి స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏ. ఇది ఏదైనా ఒక సెల్ లో ఉన్నటువంటి డిఎన్ఏ. దీని నుండే మనకి డిజైర్డ్ జీన్ ఇక్కడ సెపరేట్ చేసాం, ఈ ఎల్లో కలర్ ది. ఈ డిజైర్డ్ జీన్ ని మనం దేంట్లో ఇన్సర్ట్ చేసాము? ఈ వెక్టర్, ఈ ప్లాస్మిడ్ లో ఇన్సర్ట్ చేసాం. ఈ డిజైర్డ్ జీన్ ని మనం కట్ చేయాలి అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసాము. అదే విధంగా ఈ రింగ్ లాగా ఉన్నటువంటి ప్లాస్మిడ్ ని ఓపెన్ చేయడానికి కూడా రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజ్ ఎంజైమ్ ని యూజ్ చేసాం. ఫైనల్ గా డిజైర్డ్ జీన్ ని ఈ ప్లాస్మిడ్ లో ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ మనకు ఆర్డిఎన్ఏ ఏర్పడింది. ఈ రెండింటిని ఫ్యూజ్ చేయడానికి లైగేజ్ ఎంజైమ్ ని యూజ్ చేసాం. ఈ ఆర్డిఎన్ఏని మనము హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఆర్డిఎన్ఏలో ఉన్నటువంటి డిజైర్డ్ జీన్ ఏం చేస్తుంది? ఒక ప్రోటీన్ ని సింథసిస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్సులిన్ ప్రొడక్షన్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి జీన్ అనుకుంటే ఇక్కడ ఇది ఇన్సులిన్ గా చెప్పుకోవచ్చు. దేంట్లో అయితే ఇన్సర్ట్ చేసామో దాన్ని మనం ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అంటాం. ఇందాక చెప్పాను మీకు, డిజైర్డ్ జీన్ ని డైరెక్ట్ గా ఎప్పుడు కూడా హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేయొద్దు. ఎందుకంటే డిజైర్డ్ జీన్ కి తనంతటి తాను రెప్లికేట్ అయ్యేటటువంటి కెపాసిటీ ఉండదు. రెప్లికేట్ అంటే మల్టిప్లై, డబుల్ అవ్వదు. ఒక డిజైర్డ్ జీన్ 2 డిజైర్డ్ జీన్స్ గా అది మల్టిప్లై కాదు. కానీ వెక్టర్ కి
సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉంటది. కాబట్టి ఇది మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉంది కాబట్టి దీని మీద మనము ఈ ఫారెన్ డిఎన్ఏ డిజైడ్ జీన్ ని కనుక మనం ఇన్సర్ట్ చేస్తే ఈ వెక్టర్ రెప్లికేట్ అవుతూ దాంతో పాటుగా ఫారెన్ డిఎన్ఏ డిజైడ్ జీన్ ని కూడా రెప్లికేట్ చేస్తుంది. ఈ రెప్లికేషన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇప్పుడు ఆర్డిఎన్ఏ రెప్లికేట్ అయింది అనుకోండి, అంటే ఒక ఆర్డిఎన్ఏ ఒక 100 ఆర్డిఎన్ఏలను ప్రొడ్యూస్ చేసింది రెప్లికేట్ అయ్యి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి 100 బ్యాక్టీరియాస్ గా డివైడ్ అయింది. అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఇక్కడ 100 ఆర్డిఎన్ఏలు రెడీగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బ్యాక్టీరియా లోపల ఒక్కొక్క ఆర్డిఎన్ఏ వెళ్ళిపోతుంది. కాబట్టి వెక్టర్ కు సెల్ఫ్ రెప్లికేషన్ కెపాసిటీ ఉండడం వల్లనే మనము ఈ డిజైడ్ జీన్ ని ఇందులో ఇన్సర్ట్ చేశాము. ఇక వెక్టర్స్ గా వేటిని యూజ్ చేస్తాం, ప్లాస్మిడ్స్ ని యూజ్ చేయొచ్చు, బ్యాక్టీరియోఫేజెస్ ని, అదే విధంగా కాస్మిడ్స్ ని కూడా యూజ్ చేయొచ్చు. అన్నింటికన్నా బెస్ట్ ఏంటి అంటే ప్లాస్మిడ్ అనేది ద బెస్ట్. ఎందుకంటే ప్లాస్మిడ్ అనేటటువంటిది వెరీ స్మాల్ సర్క్యులర్ డిఎన్ఏగా చెప్తాము. ఇవి ఆల్మోస్ట్ అన్ని బ్యాక్టీరియాస్ లో ఇవి అవైలబుల్ గా ఉంటాయి. అదే విధంగా బ్యాక్టీరియా నుండి ప్లాస్మిడ్ ని సెపరేట్ చేయడం చాలా ఈజీ. అదే విధంగా దీన్ని ఇంకొక హోస్ట్ సెల్ లోపలికి ఇన్సర్ట్ చేయడం కూడా చాలా ఈజీ. కాబట్టి ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఎక్కువగా ప్లాస్మిడ్ నే వెక్టర్ గా వాడతారు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ లో కాస్మిడ్స్ ని బ్యాక్టీరియోఫేజెస్ ని కూడా వాడతారు. ఇక ప్లాస్మిడ్ కి కాస్మిడ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు 2 డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. రెండు కూడా సర్క్యులర్ గా ఉన్నాయి, వలయాకారంగా రింగ్ లాగా ఉన్నాయి. ఇవి రెండు కూడా డిఎన్ఏ తోటి తయారవుతాయి. ఇక చూడండి, ఈ ప్లాస్మిడ్ లో మనము ఈ రింగ్ లాగా ఉన్నటువంటి దాన్ని ఇక్కడ కట్ చేసి మన డిజైడ్ జీన్ ని ఇన్సర్ట్ చేసాం. ఈ కాస్మిడ్ లో కూడా మనం ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ తోటి ఇక్కడ ఈ రింగ్ ని కట్ చేసి డిజైడ్ జీన్ ని ఇన్సర్ట్ చేసాం. కాకపోతే ఈ డయాగ్రామ్ కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే మీకు చూడండి, ఇక్కడ కాస్ జీన్ అనేది సెపరేట్ గా కనబడుతుంది, కానీ ఇక్కడ కాస్ జీన్ అనేటటువంటిది లేదు. ఆ ఒక్కటి డిఫరెన్స్. దేంట్లోనైతే కాస్ జీన్స్ ఉంటాయో దాన్ని మనం కాస్మిడ్ అంటాం. ఒక్క కాస్మిడ్ జీన్ తప్ప మిగిలిన అన్ని సేమ్ ఉన్నాయి. చూడండి, ఈ కాస్మిడ్ ఎలా తయారు చేస్తారో చూద్దాం. కాస్మిడ్ అనేటటువంటిది ల్యాబ్ లో తయారు చేసేటటువంటి ఒక ఆర్టిఫిషియల్ హైబ్రిడ్ ప్లాస్మిడ్. ఒకటే డిఫరెన్స్, కాస్మిడ్ మీద కాస్ జీన్స్ ఉన్నాయి. ఈ కాస్ జీన్స్ ని ఎక్కడి నుండి తీసుకుంటారు అంటే లాంబ్డా ఫేజ్ అనేటటువంటి బ్యాక్టీరియోఫేజ్ నుండి కాస్ జీన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. మరి లాంబ్డా ఫేజ్ అంటే ఏంటో చూద్దాం. లాంబ్డా ఫేజ్ అనేటటువంటిది ఇది కూడా ఒక బ్యాక్టీరియోఫేజ్. ఈ బ్యాక్టీరియోఫేజ్ అంటే ఇది ఒక వైరస్ బ్యాక్టీరియాల మీద అటాక్ చేస్తుంది. ఇది ఓవరాల్ గా అవుట్లుక్ అనేది ఇలా ఉంటది. కానీ దీన్ని లాంగిట్యూడినల్ సెక్షన్ నిలువుగా కట్ చేస్తే దీని యొక్క హెడ్ లో మనకి ఈ డిఎన్ఏ అనేది ఇలా కనిపిస్తుంది, బ్లూ కలర్ ది. మిగిలిన బాడీ అంతా ప్రోటీన్ తో తయారవుతుంది, బ్లాక్ కలర్ లో ఉన్నటువంటిది. ఇక దీనిలో ఉన్నటువంటి డిఎన్ఏ ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటది. ఇది డిఎన్ఏ. ఈ డిఎన్ఏ లో చూడండి, మీకు చివరన ఈ బ్లాక్ కలర్ ఈ పోర్షన్ ఉంది కదా, ఇవి కాస్ జీన్స్. ఇక్కడ కూడా ఈ చివరన ఉంది కదా ఈ బ్లాక్ కలర్, ఇవి కాస్ జీన్స్. సో ఈ కాస్ జీన్స్ ని సెపరేట్ చేస్తారు కట్ చేసి. వేటిని ఉపయోగించి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసి కట్ చేస్తారు. ఇలా కట్ చేసినటువంటి ఈ కాస్ జీన్స్ ని ఏం చేస్తారు అంటే ప్లాస్మిడ్ కి అటాచ్ చేస్తారు. సో ఈ ప్లాస్మిడ్ మీద కనుక ఇక్కడ కాస్ జీన్స్ ని కనుక అటాచ్ చేస్తే ప్లాస్మిడ్ కాస్త కాస్మిడ్ అవుతుంది. ఈ కాస్మిడ్ ని మనము ఈ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో కాస్మిడ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ చివరన ఇక్కడ కాస్ జీన్ ఉంది, ఇక్కడ కాస్ జీన్ ఉంది. అంటే ప్లాస్మిడ్ కి ఈ చివర కాస్ జీన్స్ ని అటాచ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది SCA అని ఉంది. ఇది ఏంటి అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి రికగ్నిషన్ సైట్. ఏ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి SCA1 అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ యూజ్ చేసి ఇక్కడ కట్ చేస్తారు. అంటే రింగ్ లాగా ఉన్నటువంటి కాస్మిడ్ ఏమవుతుంది, ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ BAMH1 ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఒక రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి రికగ్నిషన్ సీక్వెన్స్. ఈ బ్లూ కలర్ ని కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఏది BAMH1 అనేటటువంటి రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ని యూజ్ చేసి ఇక్కడ కట్ చేయడం జరుగుతుంది. సో కట్ చేసి ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ స్టిక్కీ ఎండ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా స్టిక్కీ ఎండ్స్ ఉంటాయి. వీటిని తెలుగులో అతుక్కునే కొనలు అంటారు. ఒకవైపు ఇక్కడ లెంతీగా ఉంటే పై వైపున ఇక్కడ లెంతీగా ఉంటది. తర్వాత ఇది సోర్స్ డిఎన్ఏ. అంటే మనకు డిజైడ్ జీన్ అనేది దీని నుండే సెలెక్ట్ చేసుకుంటాం, దాన్నే సోర్స్ డిఎన్ఏ అంటాం. సో దీన్ని కూడా మనకి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసి మనం ఇట్లా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటాం. అందులో అన్నింటికన్నా చిన్న పీస్ ఇది అనుకుందాము, ఇది మన డిజైడ్ జీన్. ఈ డిజైడ్ జీన్ ని తీసుకొచ్చి ఇక్కడ మనము అతికిస్తాం. ఇప్పుడు ఇది ఆర్డిఎన్ఏగా చెప్తాం, రీకాంబినెంట్ డిఎన్ఏ లేదా కైమరిక్ డిఎన్ఏ. దీన్ని యాజ్ యూజువల్ గా బ్యాక్టీరియా ఫేజ్ లోకి ఇన్సర్ట్ చేస్తాం, దాని యొక్క హెడ్ లోపలికి ఇన్సర్ట్ చేస్తాం. బ్యాక్టీరియా ఫేజ్ లో ఉన్నంత వరకు ఇది లీనియర్ గా ఉంటది, అంటే ఇట్లా పొడవుగా ఉంటది, ఇట్లా రింగ్ లాగా అవ్వదు. మామూలుగా ఇప్పుడు ఈ బ్యాక్టీరియా ఫేజ్ ఏం చేస్తుంది, ఒక బ్యాక్టీరియా మీద అటాక్ చేస్తుంది, దాన్నే ఇన్ఫెక్షన్ అంటాం. అటాక్ చేసి ఏం చేస్తుంది, ఈ హెడ్ లోపల ఉన్నటువంటి లీనియర్ డిఎన్ఏని దీంట్లోకి పంపిస్తుంది. పంపించిన తర్వాత బ్యాక్టీరియా లోపల
ఈ లీనియర్ డిఎన్ఏ ఇట్లా లైన్ లాగా ఉన్నటువంటి డిఎన్ఏ ఏమవుతుంది, సర్క్యులర్ అవుతుంది. ఎందుకంటే కాస్ జీన్స్ ఉన్నాయి కదా, ఈ కాస్ జీన్స్ అనేటటువంటివి బ్యాక్టీరియా లోపల అతుక్కుంటాయి కానీ బ్యాక్టీరియోఫేజ్ లో అతుక్కోవు. బ్యాక్టీరియోఫేజ్ లో ఎప్పుడు కూడా లీనియర్ గా పొడవుగా ఉంటుంది, కానీ బ్యాక్టీరియా లోపలికి వచ్చిన తర్వాత అవి ఆ కాస్ జీన్స్ అనేటటువంటివి ఫ్యూజ్ అయిపోయి మళ్ళీ రింగ్ లాగా అయిపోతుంది. మనం ఏదైతే జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్సర్ట్ చేసామో ఆ క్యారెక్టర్ అనేటటువంటిది ఈ బ్యాక్టీరియాలో కనిపిస్తుంది. ఒకవేళ ఈ జీన్ అనేటటువంటిది ఏదైనా ఒక క్యారెక్టర్ కి సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కి సంబంధించింది అయితే అప్పుడు ఈ బ్యాక్టీరియా అనేది ఇన్సులిన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుంది. ఇక ఒక వెక్టర్ కు ఉండాల్సినటువంటి బెస్ట్ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఆ ప్లాస్మిడ్ ని కానీ కాస్మిడ్ ని కానీ బ్యాక్టీరియోఫేజ్ ని కానీ ఒక వెక్టర్ గా ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, బేస్డ్ ఆన్ విచ్ క్యారెక్టర్స్ వీ కెన్ సెలెక్ట్ దట్ ప్లాస్మిడ్, కాస్మిడ్ ఆర్ బ్యాక్టీరియోఫేజ్ యాజ్ ఎ వెక్టర్. ఆ క్యారెక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్, ORI. నేను ఇందాక నుండి మీకు చెప్పాను ఏమని, ఎప్పుడు కూడా డిజైర్డ్ జీన్ ని డైరెక్ట్ గా హోస్ట్ సెల్ లోపలికి ఇన్సర్ట్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ డిజైర్డ్ జీన్ ని వెక్టర్ కి అటాచ్ చేసిన తర్వాత మాత్రమే ఇన్సర్ట్ చేయాలి అని చెప్పాను. ఎందుకు అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎందుకంటే వెక్టర్ మీద ORI అనేటటువంటి ఒక ప్లేస్ ఉంటుంది. ORI అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఇక్కడ చూడండి, ఈ ప్లాస్మిడ్ మీద మీకు ORI ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అనేటటువంటి ప్లేస్ కనిపిస్తుంది. ఈ ప్లేస్ ఉండడం వల్లనే వెక్టర్ కి రెప్లికేట్ అయ్యే కెపాసిటీ ఉంటది. అంటే ఈ ప్లాస్మిడ్ అనేది డబుల్ అవ్వగలుగుతుంది, మల్టిప్లై అవ్వగలుగుతుంది. అదే మనం తీసుకునేటటువంటి చిన్న పీస్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిజైర్డ్ జీన్ లో ORI ప్లేస్ అనేది ఉండదు. కాబట్టి ఈ జీన్ ని మనము డైరెక్ట్ గా హోస్ట్ సెల్ లో ఇన్సర్ట్ చేస్తే అది రెప్లికేట్ కాదు, ఆ బ్యాక్టీరియాలోనే ఉండిపోతుంది. ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అయ్యి మళ్ళీ చాలా బ్యాక్టీరియాస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా, వాటిలో మనకి కనిపించదు అనమాట. మనం ఇన్సర్ట్ చేసినటువంటి ఒక్క బ్యాక్టీరియాలోనే ఆ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. కానీ దీన్ని మనం వెక్టర్ కి కలిపితే ఈ బ్యాక్టీరియా మల్టిప్లై అవ్వగా వచ్చినటువంటి అన్ని బ్యాక్టీరియాస్ లోపల మనకి డిజైర్డ్ జీన్ అనేది కనిపిస్తుంది. అందుకే మనం వెక్టర్ ని ఖచ్చితంగా యూజ్ చేస్తాము రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో. అంటే ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ నుండి రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ప్లాస్మిడ్ 2 ప్లాస్మిడ్స్ గా డబుల్ అవ్వడం అనేది ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఒక వెక్టర్ కు ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో. నెక్స్ట్ వన్, ఈ ORI అనే ప్లేస్ ఇంకొక దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఏది మల్టిప్లై అవ్వగా ఎన్ని కాపీస్ వస్తాయో ఆ కాపీ నెంబర్ ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అంటే కొన్ని ORI ప్లేస్ మీద 1000 అని కంట్రోల్ రాసుండొచ్చు, కొన్నిటి మీద 100 అని రాసుండొచ్చు, కొన్నిటి మీద ఒక 500 అని రాసుండొచ్చు. ఎట్లా అయితే మనం జిరాక్స్ మిషన్ లో ఒక పేపర్ పెట్టేసి మనము జిరాక్స్ కాపీస్ ఎన్ని కావాలి అని ఒక నెంబర్ నొక్కితే మనకు అన్ని కాపీస్ ఎట్లా వస్తాయో అట్లాంటి కంట్రోలింగ్ కెపాసిటీ మల్టిప్లై అయినప్పుడు అది కంటిన్యూగా ఎన్ని కాపీస్ ని రిలీజ్ చేస్తుంది అనేది ఆ నెంబర్ అనేది ఈ ORI ప్లేస్ మీద ఫిక్స్ చేయబడి ఉంటుంది. అంటే ఇది మల్టిప్లికేషన్ తో పాటు ఆ మల్టిప్లై అవ్వడం వల్ల వచ్చేటటువంటి నెంబర్ ని కూడా ఫిక్స్ చేస్తుంది. ఇక క్లోనింగ్ సైట్స్, అట్లీస్ట్ 1 క్లోనింగ్ సైట్ ఉండాలి. అంటే ఈ ప్లాస్మిడ్ లో మనము ఒక స్పెసిఫిక్ ప్లేస్ దగ్గర డిజైర్డ్ జీన్ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ డిజైర్డ్ జీన్ ఇన్సర్ట్ చేయడానికి మనం ఈ రింగ్ లాగా ఉన్నటువంటి దాన్ని ఓపెన్ చేస్తాం. దేన్ని ఉపయోగించి, రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసి ఓపెన్ చేస్తాం. అంటే ఈ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏం చేస్తాయి, ఒక స్పెసిఫిక్ లొకేషన్స్ దగ్గర DNA ని కట్ చేస్తాయి. ఆ కట్ చేయడానికి ఆ రికగ్నిషన్ సైట్ అనేది ఒక్కటే ఉండాలి. కానీ ఇక్కడ ఒక రికగ్నిషన్ సైట్ ఉండడం వల్ల ఇక్కడ కట్ చేసి, ఇక్కడ ఒక రికగ్నిషన్ సైట్ ఉండి ఇక్కడ కట్ చేస్తే ఆ చిన్నగా సర్క్యులర్ గా ఉన్నటువంటి ప్లాస్మిడ్ DNA అనేటటువంటిది చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. అప్పుడు మనకి RDNA టెక్నాలజీకి యూజ్ కాదు. అప్పుడు అన్ని ముక్కలలో ORI ఉండదు, అది మనకి రెప్లికేషన్ కి యూజ్ అవ్వదు. కాబట్టి ఒక ప్లాస్మిడ్ లో ఒక వెక్టర్ లో రెస్ట్రిక్షన్ ఎంజైమ్ కి రికగ్నిషన్ సైట్ అంటే అది కట్ చేయడానికి ఒక్కటి మాత్రమే ఉండాలి ప్లేస్. అక్కడ సింపుల్ గా కట్ చేస్తే ఒక్క ప్లేస్ దగ్గరే అది ఓపెన్ అవుతుంది. ఇమీడియట్ గా మనము డిజైర్డ్ జీన్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. అదే విధంగా మాలిక్యులర్ వెయిట్ అంటే ఇది ఎంత చిన్నగా ఉంటే అంత సులభంగా మనము ప్లాస్మిడ్ ని బ్యాక్టీరియా నుండి సెపరేట్ చేయొచ్చు. అదే విధంగా ఇంకొక హోస్ట్ సెల్ లోపలికి ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ORI అనేటటువంటిది ఒక 6 కాపీస్ ని కంట్రోల్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ ప్లాస్మిడ్ ఏమవుతుంది, మల్టిప్లై అయ్యి 6 కాపీస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు ఈ బ్యాక్టీరియా డివైడ్ అయిపోయి మనకి 6 బ్యాక్టీరియాస్ ఏర్పడ్డప్పుడు ప్రతి బ్యాక్టీరియాలో మనకి RDNA అనేటటువంటిది కనిపిస్తుంది. ఇక వెక్టర్ కు ఉండాల్సినటువంటి క్యారెక్టర్స్ లో ఇంకొకటి ఏంటి అంటే సెలెక్టబుల్ మార్కర్. సో ఇది ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ లో మనము రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ కోసం కట్ చేయడానికి రికగ్నిషన్ సైట్ ఉండాలి, ఇక్కడ కనిపిస్తుంది మనకు. అదే విధంగా ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ORI సైట్ కూడా ఉంది. అదే విధంగా సెలెక్టబుల్ మార్కర్ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ అయి ఉండాలి. యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ ఏమేమి అయి ఉండొచ్చు, ఒకటి యాంఫిసిలిన్ అయి ఉండొచ్చు, క్లోరంఫెనికాల్, టెట్రాసైక్లిన్, కానామైసిన్. ఇవన్నీ కూడా యాంటీబయాటిక్స్. జనరల్ గా ఇవి వేస్తే బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాంఫిసిలిన్ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ అయి అనుకుందాం. అంటే ఈ జీన్ ఉండడం వల్ల ఈ ప్లాస్మిడ్ ఉన్నటువంటి అంటే ఈ వెక్టర్ ఉన్నటువంటి బ్యాక్టీరియా యాంఫిసిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ చూపుతుంది. అంటే దాని మీద యాంఫిసిలిన్ వేసినా కూడా బ్యాక్టీరియాకి ఏం కాదు, చచ్చిపోదు. అదే విధంగా కొన్నిసార్లు క్లోరంఫెనికాల్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు టెట్రాసైక్లిన్ కి అది రెసిస్టెంట్ జీన్ అయి ఉండొచ్చు, కొన్నిసార్లు కానామైసిన్ కి రెసిస్టెంట్ జీన్ అయి ఉండొచ్చు. ఇట్లాంటి సెలెక్టబుల్ మార్కర్ అయినటువంటి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ కూడా ఒక వెక్టర్ లో కనీసం ఒక్కటన్నా ఉండాలి. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక ఆర్డిఎన్ఏ, అంటే మనము ఇది వెక్టర్ పింక్ కలర్ ది, ఇది జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాంఛనీయ జన్యువు డిజైర్డ్ జీన్ ఇక్కడ యాడ్ చేసాం. కాబట్టి ఇక్కడ వెక్టర్ ప్లస్ డిజైర్డ్ జీన్ రెండు కలిపిస్తే ఆర్డిఎన్ఏ అన్నాం. ఈ ఆర్డిఎన్ఏని మనం ఈ బ్యాక్టీరియాలో ఇన్సర్ట్ చేసాం. కాబట్టి ఇది ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అంటే జన్యుపరంగా మార్పు చెందినటువంటి బ్యాక్టీరియా. ఈ ఆర్డిఎన్ఏ ఇందులో లేదు కాబట్టి ఇది నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్. ఈ బ్యాక్టీరియాలు చాలా చిన్నగా ఉంటాయి, మనకు కనిపించవు. మనం ఆర్డిఎన్ఏని ఈ బ్యాక్టీరియాస్ మీద జస్ట్ ఒక లిక్విడ్ లాగా పోస్తాం అంతే. ఏ బ్యాక్టీరియాలో ఆర్డిఎన్ఏ వెళ్ళిందో మనకు తెలియదు, కానీ మనం వాటిని సెలెక్ట్ చేయాలి. ఎట్లా అంటే సింపుల్ గా ఇందులో గనక ఈ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ గనక ఉంటే మనం ఏం చేస్తాము, ఈ బ్యాక్టీరియా మీద యాంఫిసిలిన్ మెడిసిన్ వేసామనుకోండి, ఈ రెసిస్టెంట్ జీన్ ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా చనిపోతుందా? చనిపోదు. అదే దీని మీద యాంఫిసిలిన్ మెడిసిన్ వేసామనుకోండి, ఇది వెంటనే చనిపోతుంది. ఏవైతే చనిపోకుండా బతికి ఉన్నాయో అవి ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ అని గుర్తుపడతాము. అది దేని వల్ల సాధ్యమవుతుంది? సెలెక్టబుల్ మార్కర్ అంటే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ అనేటటువంటి సెలెక్టబుల్ మార్కర్ ని యూజ్ చేసి మనము ఈజీగా ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ని గుర్తుపడతాం. ఇక ఫిఫ్త్ వన్, వెక్టర్స్ ఫర్ క్లోనింగ్ జీన్స్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ ప్లాంట్స్ లో ఎనిమల్స్ లో మనం యూజ్ చేయడానికి ఏ వెక్టర్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాము అంటే యూజువల్ గా ప్లాంట్స్ లోనైతే టిఐ ప్లాస్మిడ్ ని యూజ్ చేస్తాం. ఇది టిఐ ప్లాస్మిడ్. టిఐ ప్లాస్మిడ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ఏ బ్యాక్టీరియాలో ఉంటుంది అంటే అగ్రోబాక్టీరియం ట్యూమిఫేషియన్స్ అనేటటువంటి బ్యాక్టీరియాలో ఉంటుంది. ఈ ప్లాస్మిడ్ ఏ విధంగా కూడా హార్మ్ఫుల్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ పాథోజెనిక్. ఈ ప్లాస్మిడ్ లో మనం ఎక్కడంటే అక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ని యూజ్ చేసి వాటిని మనం కట్ చేసి సింపుల్ గా మనకు కావాల్సినటువంటి డిజైర్డ్ జీన్ వాంఛనీయ జన్యువుని దీంట్లో ఇన్సర్ట్ చేసి మనం ప్లాంట్ సెల్ లో మళ్ళీ తిరిగి ఇన్సర్ట్ చేయొచ్చు, అంటే ప్రవేశపెట్టొచ్చు. సో ఈ విధంగా మనము ప్లాంట్ సెల్ లో ఎక్కువగా మనము ఏ ప్లాస్మిడ్ ని యూజ్ చేస్తున్నాము వెక్టర్ గా అంటే టిఐ ప్లాస్మిడ్ ని యూజ్ చేస్తున్నాము. ఇక నెక్స్ట్ యానిమల్స్ లోనైతే దేన్ని యూజ్ చేస్తున్నాము అంటే రిట్రో వైరసెస్ ని యూజ్ చేస్తున్నాం. సో రిట్రో వైరస్ అంటే ఏంటో చూద్దాం. రిట్రో వైరస్ ఈ విధంగా ఉంటుంది. దీని లోపల ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఏంటి అంటే ఆర్ఎన్ఏ. జనరల్ గా ఏమవుతుంది అంటే మనలో డిఎన్ఏ ఉంటుంది కదా, ఈ డిఎన్ఏ నుండి ఏం తయారవుతుంది? ఆర్ఎన్ఏ తయారవుతుంది. ఆర్ఎన్ఏ నుండి ఏం తయారవుతుంది? ప్రోటీన్ తయారవుతుంది. ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్ ని క్రియేట్ చేస్తుంది, ఏదైనా ఒక లక్షణాన్ని క్రియేట్ చేస్తుంది. డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ తయారవడాన్ని ఏమంటారు అంటే ట్రాన్స్క్రిప్షన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇది రిట్రో వైరస్. ఈ రిట్రో వైరస్ లో ఏముంది? ఆర్ఎన్ఏ ఉంది. సో ఈ రిట్రో వైరస్ యానిమల్ సెల్ మీద అటాక్ చేసింది. ఈ యానిమల్ సెల్ మీద అటాక్ చేసి దానిలో ఉన్నటువంటి ఆర్ఎన్ఏని ఇక్కడ లోపలికి పంపించింది. ఆర్ఎన్ఏ నుండి ఏం తయారైంది? డిఎన్ఏ తయారైంది. డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ తయారవుతే ట్రాన్స్క్రిప్షన్ అంటారు. కానీ ఇందులో ఉన్నటువంటి జెనెటిక్ మెటీరియల్ ఆర్ఎన్ఏ కదా, ఆర్ఎన్ఏ నుండి ఏం తయారవుతుంది? డిఎన్ఏ తయారవుతుంది. ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ తయారవ్వడాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ తయారవ్వడాన్ని ఏమంటారు? రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. అప్పుడు ఈ డిఎన్ఏ ఏమవుతుంది? ఇది యానిమల్ సెల్ కదా, ఈ సెల్ లోపల మధ్యలో ఉన్నటువంటి యాష్ కలర్ లో ఉన్నటువంటిది న్యూక్లియస్. ఇది దీన్ని కేంద్రకం అంటాం. ఈ డిఎన్ఏ ఈ న్యూక్లియస్ లోపలికి వెళ్తుంది. న్యూక్లియస్ లోపల ఏమున్నాయి? కేంద్రకంలో యానిమల్ సెల్ కు సంబంధించినటువంటి డిఎన్ఏ ఉంది. సో ఈ రిట్రోవైరస్ డిఎన్ఏ యానిమల్ సెల్ యొక్క డిఎన్ఏ తో ఇంటిగ్రేట్ అవుతుంది, కలిసిపోతుంది. కలిసిపోయిన తర్వాత అప్పుడే సేమ్ యాజ్ యూజువల్ గా ఇందాక చెప్పినట్టుగా డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ తయారవుతుంది, ఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ తయారవుతుంది, ప్రోటీన్ నుండి క్యారెక్టర్ వస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అయిన తర్వాత మళ్ళీ డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ తయారవుతుంది, ఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ తయారవుతుంది, ప్రోటీన్ నుండి క్యారెక్టర్ వస్తుంది. సో ఈ విధంగా రిట్రో వైరస్లను యూజ్ చేసి కూడా మనము యానిమల్ సెల్లో ఆర్డిఎన్ఏ టెక్నాలజీ చేయొచ్చు. ద లాస్ట్ వన్, కాంపిటెంట్ హోస్ట్, పోటీ పడే అతిథేయి అంటారు. ఇప్పుడు మనము ఆర్డిఎన్ఏని రెడీ చేసి పెట్టుకున్నాం, కైమరిక్ డిఎన్ఏని. ఈ ఆర్డిఎన్ఏని దేంట్లోకి పంపించాలి? ఒక హోస్ట్ సెల్ లోపలికి పంపించాలి. ఆ హోస్ట్ సెల్ ఏంటి? ఇది కూడా బ్యాక్టీరియానే అనుకుందాం. జనరల్ గా బ్యాక్టీరియా సెల్ కి ఈ సెల్ వాల్ అనేటటువంటిది చాలా టఫ్ గా ఉంటది. అప్పుడు ఈ బ్యాక్టీరియా సెల్స్ ఏం చేయాలి? కాల్షియం క్లోరైడ్ వాటర్ లో ఉంచాలి. దానివల్ల ఏమవుతుంది? ఈ టఫ్ గా ఉన్నటువంటి సెల్ వాల్, తర్వాత సెల్ మెంబ్రెయిన్ అదంతా కూడా సాఫ్ట్ గా అయిపోతుంది.
దాంట్లో చిన్న చిన్న పోర్స్ కూడా ఫామ్ అవుతాయి. అప్పుడు ఈ కాల్షియం క్లోరైడ్ తో ట్రీట్ చేసినటువంటి ఈ బ్యాక్టీరియాస్ మీద మనము ఈ ఆర్డిఎన్ఏ ఉన్నటువంటి లిక్విడ్ ని పోయాలి. అప్పుడు ఈ లిక్విడ్ లో ఉన్నటువంటి ఆర్డిఎన్ఏలు సులభంగా చాలా ఈజీగా బ్యాక్టీరియా సెల్ వాల్ సెల్ మెంబ్రేన్ నుండి బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలో మనకి ఆర్డిఎన్ఏ ఉంది అంటే దీనిలో అంతకు ముందు లేనటువంటి కొత్త జీన్ అనేటటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఈ సెల్స్ ని ఏమంటాం మనము? ట్రాన్స్ఫార్మ్డ్ బ్యాక్టీరియల్ సెల్స్ అంటారు. యాక్చువల్ గా ముందు ఈ బ్యాక్టీరియాస్ ఎలా ఉన్నాయి? యాంటీబయాటిక్ కి చాలా సెన్సిటివ్ గా ఉన్నాయి. కానీ ఈ ఆర్డిఎన్ఏ ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ వెక్టర్ ఉంది కదా, ఈ వెక్టర్ లో సెలెక్టబుల్ మార్కర్ యాంఫిసిలిన్ కి రెసిస్టెంట్ గా ఉన్నటువంటి జీన్ ఉందనుకోండి, అప్పుడు ఇది ఈజీగా ఈ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్ యాంఫిసిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ కి రెసిస్టెన్స్ చూపిస్తుంది. వీటిని మనం ఎట్లా సెలెక్ట్ చేస్తాము అంటే, ఈ పెట్టి డిష్ లో మనము న్యూట్రియంట్ మీడియం తీసుకొని ఈ బ్యాక్టీరియాస్ ని కాలనీస్ గా గుంపులు గుంపులుగా పెంచుతాం కదా, అప్పుడు వాటి మీద మనం యాంఫిసిలిన్ మెడిసిన్ వేస్తే దేంట్లో అయితే రెసిస్టెంట్ జీన్ ఉంటుందో ఆ కాలనీ అనేది సర్వైవ్ అవుతుంది, బ్రతుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండిట్లలో ఉందనుకోండి, ఈ రెండు కూడా కాలనీస్ సర్వైవ్ అవుతాయి. మిగతా వాటిల్లో ఈ ఆర్డిఎన్ఏ లేదనుకుందాం, సో ఆటోమేటిక్ గా ఇవి అన్ని కూడా చనిపోతాయి. సో ఈ విధంగా మనము ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ ని నాన్ ట్రాన్స్ఫార్మ్డ్ సెల్స్ నుండి గుర్తుపట్టొచ్చు. ఈ విధంగా కాల్షియం క్లోరైడ్ వాటర్ తో ట్రీట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి కాల్షియం డైవలెంట్ క్యాటయాన్స్ అనేటటువంటివి బ్యాక్టీరియా సెల్స్ యొక్క సెల్ వాల్ ని ప్లాస్మా మెంబ్రేన్ ని సాఫ్ట్ గా చేసి ఈజీగా ఆర్డిఎన్ఏ లోపలికి వెళ్ళేటట్టు చేస్తుంది. ఇక ఎగ్జామినేషన్ లో మీరు డయాగ్రామ్స్ వేసేటప్పుడు సింపుల్ గా ఇక్కడ 2 లైన్స్ లో వేయాల్సినటువంటి అవసరం లేదు. సింపుల్ గా ఈ విధంగా వేసేయండి. ఇక్కడ ఓపెన్ చేసినట్టుగా వేసి మీరు ఇక్కడ ఈ కాంబినేషన్ రికగ్నిషన్ సీక్వెన్స్ ని డ్రా చేస్తే సరిపోతుంది. అట్లాగే ఈ డయాగ్రామ్ వేసేటప్పుడు కూడా జస్ట్ 2 సర్కిల్స్ డ్రా చేయండి. ఈ PBr 322 ఇది ఆర్టిఫిషియల్ గా తయారు చేసినటువంటి ప్లాస్మిడ్. ఇది బుక్ లో ఇదే డయాగ్రామ్ ఉంది. ORI ప్లేస్ ని ఖచ్చితంగా రాయాలి. ఇక మిగతా అన్నింటినీ కూడా ఖచ్చితంగా రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, జస్ట్ ఈ 4ని రాయండి సరిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.